శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దక్ష కన్యా వంశకథనం. సూతుడిట్లనెను, ప్రజలను సృజింపమని పూర్వం బ్రహ్మచేత ఆదేశించబడిన దక్షుడు దేవతలను, గంధర్వులను, ఋషులను, అసురులను, సర్పములను కూడా సృజించెను. ఇంతకు ముందు ఇతడు సృజించిన ప్రజలు వృద్ధి పొందకపోవటం వల్ల దక్షుడు తర్వాత స్త్రీ పురుష సంయోగం ద్వారానే ప్రజలను అందరినీ సృష్టించెను. ప్రజాపతియగు వీరనుని పుత్రిక ధర్మ మార్గానుసారినియగు అశిక్నియందు 1000 మంది పుత్రులను కూడా అతడు సృజించెను. ఆ పుత్రులు నారదుని యొక్క మాయ చేత నశించగా దక్ష ప్రజాపతి వైరిణి అను స్త్రీ అందు మరలా 60 మంది కన్యలను సృజించెను. వారిలో 10 మందిని అతడు ధర్మునికి ఇచ్చెను. కశ్యపునికి 13 మందినిచ్చెను. 27 కన్యలను చంద్రునికి అర్పించెను. అరిష్టనేమి అను వానికి 4నిచ్చెను. 2 కన్యలను బహుపుత్రునికి, బుద్ధిమంతుడైన కశ్యాశ్వనికి 2, అట్లే అంగీరసునికి 2 కన్యలను ఇచ్చెను. ఆ కన్యల వంశవృద్ధిని చెబుతాను వినుడు. మరుత్వతి, వసువు, యామి, లంబ, భానవు, అరుంధతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అను స్త్రీలు 10 మంది ధర్ముని భార్యలైన దక్ష కన్యలు. విశ్వాను తరుణియందు విశ్వేదేవులు, సాధ్యయందు సాధ్యలు అనుదేవజాతి వారు జన్మించిరి. మరుత్వతి ఎందు మరుద్వంతులు, వసువుకు వసువులు, భానువను ఆమెకు భానువులు, ముహూర్తకు ముహూర్తులు అనువారు జన్మించిరి. ఇక లంబయను భార్యకు ఘోషుడు, యామియందు నాగవీధి, భూమికి సంబంధించిన సర్వవస్తు జాతము కూడా అరుంధతి ఎందు జన్మించెను. ధర్మునికి సంకల్ప అను పత్ని ఎందు సంకల్పుడు అనువారు. ఈ విధంగా అతనికి 10 భార్యల ఎందు కలిగిన సంతానం. వారు వసువులు 8 మందిగా ప్రసిద్ధులు. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనలుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అను ఈ 8 మంది వసువులు. ఆపునికి వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ధ్వని అను కుమారులు కలిగిరి. ధ్రువుని కుమారుడు లోకాలను ప్రకాశింపచేయువాడు, పూజ్యుడైన కాలుడు. సోమునికి పూజ్యుడైన వర్చసుడు, ధరునికి ద్రవిణుడు పుత్రులుగా జన్మించిరి. అనిలునికి తెలియరాని గమనవేగం గల మనోజవుడని పుత్రుడు కలిగెను. అనలునికి సనాపతి అను పేరు గల కుమారుడు పుట్టెను. మహనీయుడు, యోగియు అగు దేవలుడు ప్రత్యూషుని కుమారుడుగా పుట్టెను. ప్రభాసునికి శిల్పకారుడు, ప్రజాపతి అని చెప్పదగిన విశ్వకర్మ పుత్రుడయ్యను. అదితి, దితి, ధనువు, అరిష్ట, సురస, సురభి, వినత, తామ్ర, క్రోధవత, ఇరా, క్రధవు, ముని, ధర్మజ్ఞాన వారు 13 కశ్యపుని భార్యలు. వివస్వంతుడు, సీత, పూష, అంశమంతుడు మరియు విష్ణువు అనువారు పూర్వం చాక్షుష మన్వంతరంలో తుషితులను పేరున ప్రసిద్ధులుగా ఉండరి. అదితి కుమారులైన వారు వైవస్వత మన్వంతరంలో ఆదిత్యులుగా పేర్కొనబడుచున్నారు. దితి కశ్యపుని వలన బలముతో గర్వితులైన 2 పుత్రులను పొందినది. వారిలో పెద్దవాడు హిరణ్యకశిపుడు. అతని తమ్ముడు హిరణ్యాక్షుడు. దితిపుత్రుడైన హిరణ్యకశిపుడు గొప్ప బలపరాక్రమణ గల వాడై ఉండెను. అతడు తపస్సు చేత పరమేశ్వరుడైన బ్రహ్మను ఆరాధించి సాక్షాత్కారం పొంది బహువిధ స్తోత్రములతో పొగిడి గొప్ప వరం పొందెను. తర్వాత అతని వలన దేవతలు, మహర్షులందరూ బాధలను, హింసను పొంది దేవదేవుడైన బ్రహ్మ వద్దకు వెళ్ళరి. దేవతా శ్రేష్ఠుల చేత, మునుల చేత కూడా ప్రార్థించబడి దేవతలందరి హితము కొరకు కమలాసనుడైన బ్రహ్మ తనకు దేవతలతోనూ మునివర్యులతో కూడి హరి నివసించి ఉన్న క్షీర సముద్రం యొక్క ఉత్తర తీరమునకు వెళ్ళెను. నారాయణ దేవుని చూచి వారందరూ ఆయన పాదములకు శిరస్సు వంచి నమస్కరించిరి. వినయంతో చేతులు జోడించి, నీవు సమస్త ప్రాణులకు రక్షకుడవు, అంతం లేని వాడవు, సమస్తము ఆత్మగా కలవాడవు, ప్రపంచమంతటా వ్యాపించిన వాడవు, ఆది పురుషుడవు, నీవు విశ్వానికి కర్తవు, రక్షించువాడవు, రాక్షసులను సంహరించువాడవు కూడా. అనంతుడైన ప్రభు, నీవే మమ్మలను రక్షించవలెను అని బ్రహ్మ ప్రార్థించగా ఆ నారాయణుడు వికసించిన కమలముల వంటి కన్నులు కలవాడు, పచ్చని వస్త్రం ధరించిన వాడు అయి దేవతలతో చాలా గొప్ప పరాక్రమం గలవారగు మీరు బ్రహ్మదేవునితో కూడిన వారే ఎందుకు ఈ ప్రదేశమునకు వచ్చితిరి? మీకు నేనేమి కార్యం చేయాలి అని ప్రశ్నించగా దేవతల హిరణ్యకశిపుడైన వాడు బ్రహ్మ యొక్క వరముల చేత గర్వం కలవాడై దేవతలందరినీ ఋషులతో కూడా బాధిస్తున్నాడు. అతడు నీవు తప్ప ఇతరులందరికీ చంపసఖ్యం కానివాడుగా ఉన్నాడు. లోకమయుడైన నారాయణ, నీవందరికీ రక్షకుడవు, నీవే ఆ రాక్షసుని చంపి మమ్మ కాపాడవలెను అని ప్రార్థించిరి. దేవతలు చెప్పిన ఆ మాటలు విని లోకకర్తయ్యగు ఆ విష్ణువు రాక్షస శ్రేష్ఠుడైన హిరణ్యకశిపుని చంపుటకు ఒక పురుషుని సృజించెను. ఆ పురుషుడు మేరుపర్వతం వంటి భయం కలిగించు ఘోర రూపం కలిగి ఉండెను. శంఖము, చక్రము చేతులయందు గల ఆ పురుషునితో గరుడధ్వజుడైన నారాయణుడు రాక్షసరాజైన హిరణ్యకశిపుని చంపి మరలా ఈ ప్రదేశానికి శీఘ్రంగా రమ్మని ఆదేశించెను. ఆ మాట విని పురుషోత్తముడు అవ్యక్త మహాపురుషుడకు విష్ణువుకు నమస్కరించి శంఖ చక్రాలను, గదను ధరించి భయంకరమైన గర్జన చేయిచు రాక్షసుని పట్టణానికి వెళ్ళెను.
ఆ దేవుడు గరుత్మంతునికి రెండవ మేరుపర్వతం వలె వెళ్ళగా మేఘం యొక్క పెద్ద ధ్వని వంటి ఆ పురుషుని ధ్వని విని రాక్షస శ్రేష్ఠులో భయం వల్ల ఒక్కమారుగా బిగ్గరగా అరిచి రాక్షసరాజు హిరణ్యకశిపునితో, ఒకానొక గొప్ప పురుషుడు దేవతల చేత ప్రేరణ పొంది మన మీదకు వస్తున్నాడు. భయంకరమైన గర్జన చేయించిన ఆ పురుషుని జనార్దనుడైన విష్ణువుగా భావిస్తున్నాము అని తెలిపిరి. తర్వాత హిరణ్యకశిపుడు రాక్షస శ్రేష్ఠులతో కూడా స్వయంగా ఆయుధములతో కూడి యుద్ధానికి సిద్ధమైన ప్రహ్లాదునితో కూడా కుమారులందరితో యుద్ధానికి వదిలెను. 1,000,000 మంది సూర్యులతో సమానమైన కాంతి కలిగి గరుడుని అధిష్ఠించి ఉన్న ఆ విష్ణువుని చూసి పర్వతం వంటి ఆకారం కల రెండవ నారాయణుని వలె ఉన్న ఆ పురుషుని చూసి కొందరు పారిపోయిరి. ఇతరులు తత్తరపాటుతో కూడిన చూపులు కలవారై తమలో తాము, ఇతడు మనకు శత్రువు, దేవతలకు రక్షకుడు, నాశరహితుడు ఆ విష్ణువే నిశ్చయంగా అయి ఉండును, లేదా అతని కుమారుడు కావచ్చును అని పలికి వారు ఆ పురుషుని కొరకు ఆయుధ వర్షం కురిపించిరి. ఆ పురుషుడు కూడా వారి శస్త్రములను సులభంగా భగ్నం చేసి అక్షత శరీరుడుగా ఉండెను. ప్రసిద్ధమైన బలం గల హిరణ్యకశిపుని కుమారులు 4 మేఘం వలె గంభీర ధ్వని కలవారై విష్ణువు వల్ల పుట్టిన ఆ పురుషునితో యుద్ధం చేసిరి. ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అని ఆ 4 పేర్లు. వారిలో ప్రహ్లాదుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించగా అనుహ్లాదుడు నారాయణాస్త్రం ప్రయోగించినాడు. సంహ్లాదుడు కౌమారాస్త్రం, హ్లాదుడని వాడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించను. ఆ అస్త్రాలన్నీ నారాయణ సంభవుడైన ఆ పురుషుని చేరి అతన్ని ఏమాత్రం చలింపచేయజాలకపోయినవి. వాసుదేవుడైన విష్ణువు వలె గొప్ప భుజములు కల ఆ పురుషుడు హిరణ్యకశిపుని 4 పుత్రులను తన చేతులతో వారి పాదములను పట్టుకొని విసిరివేశెను. తర్వాత తన కుమారులందరూ పోరాటమందు దూరం కాగా హిరణ్యకశిపుడు స్వయంగా తన పాదములతో అతని రొమ్మును బలంగా తన్నెను. ఆ హిరణ్యకశిపుని చేత ఎక్కువగా బాధించబడిన ఆ వైష్ణవ పురుషుడు గరుత్మంతునితో అనుచరులతో కూడా అంతర్ధానమై ప్రభువైన నారాయణుడు ఉన్న చోటికి శీఘ్రంగా వెళ్ళెను. అక్కడికి వెళ్ళి హిరణ్యకశిపుని వద్ద జరిగిన విషయమంతా హరికి విన్నవించెను. ఆ విషయం విని అఖిల జ్ఞానస్వరూపుడు నిర్మలుడు ఒక నారాయణుడు మనసులో ఆలోచించి సగం శరీరం మనుషునిది, సగం శరీరం సింహపుదిగా చేసి నరసింహ రూపం ధరించి అదృశ్యంగా వెళ్ళి హిరణ్యకశిపుని పట్టణంలో అకస్మాత్తుగా సాక్షాత్కరించెను. ఆ రూపంతో దైత్యులను, దానవులను అతడు మోహింపచేసెను. కోరలతో భయంకర రూపం గలవాడు, యోగస్వరూపుడు, ప్రళయకాలపు అగ్నితో పోల్చదగినవాడు ఒక నారాయణుడు సమస్తాన్ని సంహరింపజేయగల తన శక్తిని అధిష్ఠించి మధ్యాహ్న కాలంలో సూర్యుడు ఏ విధంగా ప్రకాశించునో ఆ విధంగా విష్ణువు ప్రకాశించెను. నరసింహ రూపంలో ఉన్న ఆ పురుషుని చూసి తన పెద్ద కుమారుడైన ప్రహ్లాదుని గురించి రాక్షసుడైన హిరణ్యకశిపుడు నరసింహుని చంపమని ప్రేరణ చేసెను. ఈ నరసింహ రూపం గల పురుషుని పూర్వం కంటే తక్కువ శక్తి కలవాడిని నా చేత ప్రోత్సహించబడిన వాడవై నీ తమ్ములతో కూడి శీఘ్రంగా సంహరించుము అని పలికిన తండ్రి ఆజ్ఞ వల్ల అసురుడైన ప్రహ్లాదుడు నాశరహితుడైన విష్ణువును సంపూర్ణ ప్రయత్నంతో ఎదుర్కొని పోరాడను. చివరకు ఆ నరసింహుని చేత ఓడించబడినాడు. అప్పుడు హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు మోహపరవశుడై పాశుపతాస్త్రం ధ్యానించి నరసింహునిపై ప్రయోగించి బిగ్గరగా అరచెను. పరిమితి లేని తేజస్సు గల దేవతలందరికీ ప్రభువైన ఆ నారాయణునికి శివునికి సంబంధించిన అస్త్రం ఎటువంటి హానిని కూడా కలిగించలేదు. ఆ అస్త్రం విష్ణువుచే విఫలం చేయబడుట చూసిన ప్రహ్లాదుడు తన యొక్క అదృష్ట విశేషం వల్ల ఆ విష్ణువును సనాతనుడు, సమస్త జగత్స్వరూపుడు ఒక దేవునిగా తలచెను. అప్పుడు ఆ ప్రహ్లాదుడు తన ఆయుధాలన్నింటినీ వదిలి సత్వగుణయుక్తమైన మనసుతో యోగీశ్వర హృదయములందు శయనించు ఆ దేవునికి శిరస్సుతో ప్రణమిల్లెను. ఋగ్యజస్సామ వేదాలకు సంబంధించిన మంత్రరూప స్తోత్రాలతో నారాయణుని స్తుతించి తన తండ్రిని, సోదరులను, పినతండ్రి అయిన హిరణ్యాక్షుని కూడా యుద్ధం నుండి వారించి, ఈ నారాయణుడు అంతం లేనివాడు, శాశ్వతుడు, పుట్టుక లేనివాడు, ఒక భగవంతుడు. ఇతడు పురాణ పురుషుడు, గొప్ప యోగీశ్వరుడు, లోకాత్మకుడు. ఇతడే ధాత, విధాత, స్వయంగా ప్రకాశించువాడు, మాలిన్యం లేనివాడు అగు దేవుడు. ఈ విష్ణువే ప్రధానమైన పురుషతత్వం, నాశరహితమైన మూల ప్రకృతి స్వరూపుడు, సమస్త ప్రాణులకు ఈశ్వరుడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, త్రిగుణములకు అతీతుడై ఉన్నాడు. అటువంటి అవ్యక్త రూపుడైన నాశరహితుడైన ఇతన్ని శరణ పొందుడు అని చెప్పగా మిక్కలి దుష్టబుద్ధి గల హిరణ్యకశిపుడు స్వయంగా విష్ణుమాయ చేత మోహమును పొందినవాడై కుమారునితో, అల్పమైన పరాక్రమం గల ఈ నరసింహ రూపి అయిన పురుషుడు ఎన్ని విధాలా చంపవలసిన వాడు, ఇతడిప్పుడు మృత్యువు చేత ప్రేరణ పొంది మన భవనానికి వచ్చినాడు అని పలకగా తండ్రిని చూసి నవ్వి కుమారుడైన గొప్ప బుద్ధి గల ప్రహ్లాదుడు సమస్త భూతాలకు ప్రభువు, అద్వితీయుడు, నాశరహితుడు
అయిన ఇతన్ని దూషించకు. శాశ్వతుడు, కాలమునకు అతీతుడు, భగవంతుడు, మహాదేవుడు ఒక విష్ణువు కాలుని చేత చంపబడడు అని పలకగా దుష్ట స్వభావుడైన హిరణ్యకశిపుడు కాలం సమీపించుట చేత అప్పుడు నాశరహితుడైన విష్ణువుతో యుద్ధం చేసెను. ఎర్రని కన్నులు గల ఆ విష్ణువు హిరణ్యాక్షుని అన్నయ్యకు హిరణ్యకశిపుని అతని పుత్రుడకు ప్రహ్లాదుడు చూచుచుండగానే గోళ్లతో చీల్చి చంపెను. హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు చేతిలో మరణం పొందగానే హిరణ్యాక్షుడు భయంతో కలత చెంది కుమారుడైన ప్రహ్లాదుని అక్కడనే వదిలి పారిపోయెను. అనుహ్లాదుడు మొదలగు తక్కిన కుమారులు 100 కొలది ఇతర రాక్షసులు కూడా నరసింహుని శరీరం నుండి పుట్టిన సింహం చేత యమలోకం పొందించబడిరి. తర్వాత విష్ణువు భయంకరమైన ఆ రూపం ఉపసంహరించి తనదైన నారాయణ నామం గల శ్రేష్టమైన ఆకారమును పొందెను. భగవంతుడు నారాయణుడు అక్కడి నుంచి వెడలిపోగా రాక్షస శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు ఉచితమైన పట్టాభిషేకంతో హిరణ్యాక్షుని ప్రభువుగా చేసెను. ఓం శాంతి శాంతి శాంతి.